తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మూడో రోజు మిమ్మల్ని ఆత్మతో, శరీరముతో, మనసుతో, వ్యక్తిత్వంతో మిమ్మల్ని సంపూర్ణంగా చేయాలని మనల్ని పిలిస్తే మనం వచ్చిన సమయం ఏంటండి? అందుకే పౌలు గారు ఏమన్నా తెలుసా? ఎఫెసీ పత్రిక 5లో చదవడానికి కూడా టైం లేదు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పంపించండి. దేవుడి రాజ్యం అంటే తింటాం తాగుతాం కాదండి. దేవుడి రాజ్యం ఏంటి? మీకోసం ప్రార్థన చేసినప్పుడు ఒక మాట చదువుదామా? ఒక్క మాట మత్తయి సువార్త 7:21. నేను మీకోసం ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరణ కలిగించి ఇచ్చిన మాట. మత్తయి సువార్త 7:1 చదువుకొని బైబిల్ ఉన్న వాళ్ళు తీసి గట్టిగా ఒకరు చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుచు అట్టి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వెళ్తారంట పరలోక రాజ్యాన్ని? కళ్ళు మూసుకొని రెండు చేతులు హృదయం మిగిల్చుకొని ప్రార్థన చేసుకొని కొద్దిసేపు వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినాన్ని తండ్రి నాయన మాకిచ్చి అయ్యా నీ వాక్యంతో మమ్మల్ని బలపరచాలని ఇష్టపడుతున్న దేవానికి వందనాలు. ప్రభా, నువ్వు మాట్లాడే ఉండవు, మాట్లాడని రాయివి రప్పవి నేను కాదు. నువ్వు మాట్లాడుతుండగా తండ్రి ప్రభా, నీ గూఢ రహస్యంలో మేము తెలుసుకొని తండ్రి నీ చిత్తం నెరవేర్చి నీలాగా మారడానికి నీ కృపను మాకు దయచేయమని కోడి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభా అయ్యా నీ మాటలు అర్థమయ్యేంతగా అయ్యా నీవే స్వయంగా బోధించమని అయ్యా వేదికను అలంకరించి ఫాదర్లను ప్రభా పాస్టర్లను అందరినీ కూడా దీవించి కాల్చి కాపాడమని మా అందరినీ నీ ఆత్మతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతుల పైకి ఎత్తి స్తుతిద్దాం.